అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ. నేటి మంచి మాట. ఒకనాడు శ్రీకృష్ణ పరమాత్మ బలరామునితో కలిసి ఆవులను దూడలను తీసుకుని బృందావనంలోనికి వెళ్ళారు, వాటిని మేపటానికి. మనకి భాగవతంలో కథ ఎక్కువగా కృష్ణునితో అనుసంధానం అవుతుంది, కానీ ఈ ఘట్టం జరిగే రోజున కథను బలరామునితో అనుసంధానం చేశారు. పిల్లలందరూ పరుగు పరుగున వచ్చి, బలరామా, ఇక్కడ దగ్గరలో తాటి తోట ఒకటి ఉంది, దాని తాటి పళ్ళన్నీ మగ్గి కింద పడిపోతున్నాయి, కానీ వాటిని తినాలని వెళితే అక్కడ గార్ధబాసురుడు అని గాడిద రూపంలో ఉన్న రాక్షసుడు ఉన్నాడు. గాడిద తాటిపండు తినదు, దాని యొక్క వాసన తెలీదు, కానీ అది ఎవ్వరికీ తోటలోనికి రానివ్వడం లేదు. ఎవరైనా అప్రయత్నంగా వెళ్ళినా తన యొక్క కాళ్ళతో గుండెల మీద తన్ని వాళ్ళని చంపేస్తుంది, కాబట్టి ఎవరు లోపలికి వెళ్ళడం లేదు అని గోపబాలులందరూ మాకు తాటిపళ్ళు తినాలనిపిస్తుంది అని బలరాముణ్ణి కోరగా, బలరాముడు మీకేం భయం లేదు అని, అపారమైన బలశాలి కదా, ఆయన ఆ గోపబాలులందరినీ తీసుకుని వెళ్ళి తాటిపళ్ళన్నీ ఇచ్చి తినడానికి ఇచ్చారు. అయితే గార్ధబాసుడు చూసి, ఈ తాటిపళ్ళు ఎవ్వరూ తినకుండా నేను ఇన్నాళ్ళు కాపాడాను, ఈరోజు వీళ్ళు తింటున్నారని గాడి రూపంలో ఉన్న ఆ రాక్షసుడు వచ్చి వెనక కాళ్లతో బలరాముడు గుండెల మీద తన్నబోయాడు. అప్పుడు బలరాముడు ఆ గార్ధబాసురుని యొక్క 2 కాళ్ళు పట్టుకొని వాడిని గిరగిరా తప్పి వాడి తాటి చెట్టు మీదకు విసిరి మరణించాడు గాడిద రూపంలో ఉన్న ఆ రాక్షసుడు. పుట్టుకతోనే మనకు అప్రయత్నంగా ఉండే ఒకే ఒక గుణం లోభం. అది మనిషికి సహజంగా ఉండే స్వభావం. మామిడి చెట్టుకు నీరు పోస్తే అది ఆ మామిడికాయలను ఇస్తుంది, కానీ తను కాయించిన కాయల్లో ఒక్క కాయనైనా ఆ మామిడి చెట్టు తినదు. అదేవిధంగా ఆవు ఎక్కడికో వెళ్ళి గడ్డి తిని పాలు తయారు చేస్తుంది. తన పాలను తీసుకువెళ్ళి ఆవు దగ్గర పెడితే అది వాసన చూసి వదిలేస్తుంది తప్ప ఒక్క చుక్క పాలు తాగదు. కానీ ఈ ప్రపంచంలో తనవి కానివి అని తెచ్చుకొని దాచుకునే దుర్మార్గుడు మనుషుడొక్కడే. పశువులు, పక్షులు, చెట్లు అన్నీ ఇతరుల కోసమే జీవిస్తాయి. తమకి అవి వాటికి దాచుకోవడం చేత కాదు. కానీ మనిషి మాత్రం పుట్టుకతో లోభగుణం వస్తుంది. ఈ లోభమును మనం ప్రయత్నపూర్వకంగా నిరసించకపోతే దానికి అంతుండదు. తృప్తి అనేది మనసులో కలగాలి. మనసు ఎప్పుడు వెతికేసుకుంటుంది ఐశ్వర్యం గురించో, పిల్లల గురించో, ఇంకోటో ఎప్పుడు చింతించడం. దానివల్ల ఎప్పుడూ బాధే. ఇటువంటి లోభగుణం చేత నరకం వస్తుంది. భార్య బిడ్డల్ని పోషించడానికి ధనార్జన చెయ్యాలి, దానిలో కొంత నిల్వ చేయాలి. దాన్ని శాస్త్రం ఎప్పుడూ తప్పు పట్టదు. మనిషి సంపాదించిన పుణ్యఫలమును భార్య పిల్లలు అందరూ పంచుకుంటారు, కానీ పాపఫలమును మాత్రం ఎవ్వరూ పంచుకోరు. దాన్ని వాడే అనుభవించాలి. అటువంటి పాప ఫలితమును పొందకుండా ఉండాలంటే పుణ్యకార్యాలు చేయాలి. ప్రయత్నపూర్వకంగా అర్హులైన ఇతరులకు పెట్టడం అలవాటు చేసుకోవాలి. మనకు ఉన్నదానిలో ఎంతో కొంత ఉదారంగా దానం చేయాలి. ఈ లోభగుణంను విరుచుకోవడం మీ అంతట మీకు రాదు. మహాపురుషుల జీవితాలను ప్రయత్నపూర్వకంగా చూడాలి. 10 మందికి సేవ చేయడానికి ఎవ్వరు ముందుకు వస్తున్నాడో వారిని స్వార్థం లేకుండా పొగడడంలో వెనకంజ వేయకూడదు. అందుకే బలరాముడు ఆ రాక్షసుడిని రా ఆ రాక్షసుడికి తాటిపండు యొక్క వాసన తెలీదు, అది తినడు, కానీ వాటిని అన్నీ తనకే కావాలని ఒక దురాశ. అలా కాకుండా మనం మహాపురుషుల్ని సేవిస్తే, మహాపురుషుల జీవితాలను తెలుసుకుంటే మనలో ఉన్న లోభగుణం విరిగిపోతుంది. 10 మంది కోసం బతకటం అలవాటవుతుంది. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.